వారిని పైకి పంపించండి ప్లీజ్. Yes, I am Chakravarti. What can I do for you? Bombay से मैं आया हूँ. अच्छा. మస్తాన్ దాదా పంపించారు. I see. భద్రాచలం సాబుని ఇబ్బంది పెడుతున్నారట. బుద్ధి చెబుదామని. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్నవిటా? పోనీ కూల్ డ్రింక్స్, గోల్డ్ స్పాట్, థమ్స్ అప్, లిమ్కా? బలాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వచ్చిన పని మొదలు పెట్టొచ్చుగా. శాల్తీని చేర్చాల్సిన చోటు చేర్చండి. కొంచెం కిందక కింద అటు అటు అది ఆశవర్ణ. అబ్బా ఈ దురదేవుడండి మీకు చంపుతున్నారు. ఎంత హాయిగా ఉంది నీకే తెలిసే. కొంచెం కిందకి కొంచెం కిందకి. నీకు చెబుతుంటే వినిపించు. చాలా సంతోషం అండి. మీ వల్ల ఈ ఊరికి నాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. ఇంత పెద్ద ఆసుపత్రి, స్కూలు, అనాథ శరణాలయం ఇవన్నీ మా ఊళ్ళో వస్తాయని మేము కల్లో కూడా అనుకోలేదండి. అవును, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? నాకు మగపిల్లలు లేరండి, ఒకే ఒక అమ్మాయి. ఐసి. మీ అమ్మాయికి పెళ్ళయిందా? అల్లుడు ఏం చేస్తుంటాడు? మాట్లాడరే అవతారం గారు. ఉన్నాడో లేడో తెలియని అల్లుడు
ఏం చేస్తున్నాడని అడిగితే ఏం చెప్పగలనండి? అంటే 7 ఏళ్ల కిందట కదా బాబు. ఈ ఊళ్ళో అంజీ అని ఓ అబ్బాయి ఉండేవాడు. మా అమ్మాయి అతను ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాం. ఇంతలో అతను ఓ హత్య చేసి పరారైపోయాడు. మా అమ్మాయి మనసు తెలిసి నేను ఏడాది వరకు దాని పెళ్లి విషయం ఎత్తలేదు. లోకులు మాటలు పడలేక ఓ రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. అంతే, ఆంజనేయ స్వామి పటం ముందుకెళ్ళి తన మెళ్ళలో తానే తాళి కట్టుకొచ్చి వారి ముందు నిలబడింది. ఏమిటే అంటే అంజీతో తన పెళ్లి అయిపోయింది. రాణి, ఎందుకు వచ్చారు? మీరింకా ఊరు వదిలి వెళ్ళిపోలేదా? వెళదామని అనుకున్నాను రాణి, కానీ ఇంతలో మీ ఆయన నన్ను కలిశాడు. ఆ మాటే నీకు చెప్పి వెళదామని వచ్చాను. ఆంజనేయుడి పటం ముందు నువ్వు 3 ముళ్ళు వేసుకున్న నీ మంగళసూత్రం మీద ప్రమాణం. పిచ్చిదానా, నా కోసం ఇంత చేసి నేను నీకేమీ కానట్టే దూరంగా ఉంటావా? దగ్గరికి వస్తే పోలీసులు అనుమానించి నిన్ను పట్టుకుపోతారేమోనని. వాళ్ళ తరం కాదు రాణి. నాకు నేనుగా పట్టుబడేంత వరకు నన్నెవ్వరూ పట్టుకోలేరు. ఎవరికో భయపడి నా స్వర్గాన్ని నేను దూరం చేసుకుంటానా? నా మాట విను. నువ్వు మనసిచ్చిన వాడు ఒక నీతి లేనివాడు. పైగా వాడిప్పుడు ప్రాణాలతో కూడా లేడు. భర్తతో కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మోసగించిన వాడి కోసం నీ జీవితం వృధా చేసుకోకూడదు. లక్ష్మి, ఒకప్పుడు పెద్దలంతా అనుకున్నారు, కానీ జరగలేదు. ఇప్పటికైనా మనం ఒకటైతే స్వామీజీ ఆత్మ సంతోషిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, మోహన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ విషయం అన్నయ్య? నాకంతా తెలుసమ్మా. ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఏమోనన్నయ్య, నాకేం పాలుపోవడం లేదు. ఒకసారి తొందరపడి మోసపోయిన దాన్ని. పైగా అవకాశం దొరికితే నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న అతన్ని. పొరపాటమ్మా. మోహన్ చాలా ఉత్తముడు, నీకు తగినవాడు. తన డ్యూటీ పరంగా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప వాడు నాకేం శత్రువు కాడు. ఈ పెళ్లికి ఒప్పించడానికి నిన్ను ఇక్కడికి రప్పించాను. పైగా ఇది స్వామీజీ మనసారా కోరుకున్న పెళ్లి. మరేం ఆలోచించకమ్మా. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను. సరేనా? గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చిన ఆంజనేయ స్వామి నన్ను ఎంబడెత్తాడు భయ్య. సార్నాళ్ళుగా నన్ను కొరుకు తినేస్తున్నాడు భయ్య. నేను చెప్పపోతే నన్ను బతకనిచ్చేదా లేదు భయ్య. నిజంగా ఎక్కేస్తాడు భయ్య. ఎర్రా, నిజాలు కక్కెత్తావా? అయ్యా, ఈయన తీసుకెళ్లి మందు పోసి గదో పెట్టి తాళం పెట్టండి. నా కొడుకు నిజా ఎక్కితే నిజాలు ఎలా బయటకు వస్తాయి నేను చూస్తాను. తక్కువ